నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా శ్రీకృష్ణదేవరాయల 555వ జయంతి వేడుకలు. రాయలవారి విగ్రహాలకు, చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన ప్రజా సంఘాలు, నాయకులు. వివాహ పరిచయ వేదికలే పెళ్లి లోగిళ్లు. తిరుపతి రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదికలో ప్రత్యేక పూజల్లో పాల్గొని వధూవరుల వివరాల పుస్తకాన్ని ఆవిష్కరించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ఫిబ్రవరి 21వ తేదీ నుండి శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. ఆర్డీఓ, డీఎస్పీ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆలయ ఈవో బాపిరెడ్డి. త్వరలో నూతన భవనంలో మరింత మంది భక్తులకు అందుబాటులోకి అన్నప్రసాదాలు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఈవో పెంచల కిషోర్ వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో ఫిబ్రవరి 21వ తేదీ నుంచి జరగబోయే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో దేవస్థానం కార్యనిర్వహణాధికారి అలాగే ఆర్డీఓ, డీఎస్పీ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గతంలో జరిగిన సమీక్షా సమావేశంలో వివిధ శాఖలకు సంబంధించి వారు చేపట్టాల్సిన పనులను తెలియజేసి ఉన్నారు. ఆ పనులపై ఇప్పటి వరకు జరిగిన పనులను చర్చించి ఇంకా చేయాల్సిన పనులపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వివిధ శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. డయల్ యువర్ కమిషనర్ మరియు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఫిబ్రవరి 17వ తేదీ సోమవారం ఉదయం 9:30 గంటల నుండి 10:30 గంటల వరకు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం, అదేవిధంగా అర్జీలు, ఫిర్యాదులు ఇచ్చేవారి కోసం ఉదయం 10:30 గంటల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందన్నారు. ఫోన్ ద్వారా ఫిర్యాదులు చేసేవారు 0877-222-72008కి కాల్ చేసి మాట్లాడవచ్చని, ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తిరుపతి ప్రజలకు కమిషనర్ ఎన్ మౌర్య విజ్ఞప్తి చేశారు. అర్జీదారులు వినతిపత్రంతో పాటు ఆధార్ కార్డు కూడా జతపరిచి పనిచేసే ఫోన్ నెంబర్లను పొందుపరచాలని కమిషనర్ తెలిపారు. చిత్తూరులో శ్రీకృష్ణదేవరాయల 555వ జయంతి వేడుకలను కాపు సంఘం, బలిజ అభ్యుదయ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహం నుండి నాగయ్య కళాక్షేత్రం వరకు ర్యాలీ నిర్వహించి శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ, ఈరోజు శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలు చిత్తూరులో ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. బలిజ సంఘాల కోరిక మేరకు చిత్తూరులోని కాజూరు చెరువును శ్రీకృష్ణదేవరాయలు లేక్గా నామకరణం చేయడమే కాక వాకింగ్ ట్రాక్, పార్కుల అభివృద్ధి చేస్తామన్నారు. విశేష సేవలందించిన నాయకుల విగ్రహాలను చెరువు చుట్టూ ఏర్పాటు చేసి ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. కాపు భవన్ నిర్మాణానికి కృషి చేస్తామని, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తన విరాళంగా 50 లక్షల రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో చుడా చైర్పర్సన్ కఠారి హేమలత, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, నాయకులు బద్రీనారాయణ, కాజూరు బాలాజీ, ఆరణి కవిత, బలిజ అభ్యుదయ సేవా సంఘం నాయకులు రామదాసు, కాజూరు రాజేష్, కటారి సతీష్, దేవినేని యశ్వంత్, ఎంఆర్ మౌళి, ఏకే శరవణ, భారీ సంఖ్యలో బలిజ సోదరులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయల 555 ఏళ్ల క్రితం జన్మించి విజయనగరాన్ని ప్రపంచంలోనే అద్భుతమైన ఒక రాజధానిని చేసుకొని పరిపాలించిన గొప్ప మహానాయకుడు. మీ అందరికీ తెలుసో లేదో, ఈనాడు కూరగాయలు అమ్మడానికో లేదో టెంకాయలు అమ్మడానికో రోడ్లలో ఇబ్బంది పడే పరిస్థితులు 550 ఏళ్ళైనాక కూడా, కానీ ఆనాడే వజ్ర వైడూర్యాలు ఆ విజయనగరంలో రోడ్లపైన అమ్మే వాళ్ళని ఘన చరిత్ర కలిగిన మహానాయకుడు శ్రీకృష్ణదేవరాయలు. కాబట్టి ఆ మంచి దినాన ఈరోజు చిత్తూరులోని కాపు సంఘానికి సంబంధించిన నాయకులందరూ, చిత్తూరు బలిజ అభ్యుదయ సేవా సంఘానికి సంబంధించిన ప్రెసిడెంట్ ఓఎం రామదాస్ అన్న గారికి, అలాగే రెడ్డప్పన్న, పూల చందు కుమార్ ప్లస్ వీళ్ళందరితో పాటు అనేక మంది జాయింట్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు, ఈసీ మెంబర్లు అందరూ చేరి నన్ను ఒక కోరిక కోరారు. ఆ కోరిక ప్రకారం కాజూరు ఏదైతే చెరువు ఉంటుందో అక్కడ చెరువు ఎండిపోవడం కానీ
చెరువుని ఆక్యుపై చేయడం కానీ లేదా కంప చెట్లు గలీజ్గా దాన్ని ఇది అయిపోయి ఉంటుంది. వాటిని ఈరోజే శ్రీకృష్ణ దేవరాయల చెరువుగా దానికి నామకరణం చేసేకి మున్సిపల్ ఆర్డర్స్ కానీ మున్సిపల్లో ఒక కౌన్సిల్లో పెట్టించి ఆ నామకరణంతో పాటు అక్కడే ఒక గోశాల, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్కు, ట్యాంక్ వాకింగ్ చేయడానికి, అలాగే చిత్తూరులో ఎందరో మహనీయులు మన చిత్తూరులో మనం చెప్పుకోవాలి అంటే ఆదికేశవ నాయుడు గారు ఒక గొప్ప చరిత్ర కలిగిన నాయకుడు. అలాగే ఇంకా అనేక మంది కటారి మోహన్ అన్న కావచ్చు, ఇంకా చెప్పుకుంటాం పోతే మా పూలకట్టిక సుబ్రహ్మణ్యం అన్న కావచ్చు, వ్యాపారస్తులు ఇక్కడ ఉన్నవారు చాలామంది ఒకవేళ పేర్లు నాకు తెలియకపోయినా కూడా ఇంకా అనేక మంది, అది ఒక జాతిలోనే కాదు చిత్తూరు అభివృద్ధి కోసం చిత్తూరుకి గొప్ప నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరి విగ్రహాలను కూడా ఆ కాజూర్ లేక్ చుట్టూ పెట్టి హైదరాబాద్లో నక్లెస్ రోడ్ ఎంత బ్యూటిఫికేషన్గా ఉందో మన చిత్తూరు కూడా ఆ కాజూర్ లేక్ని శ్రీకృష్ణ దేవరాయల లేక్గా మారుస్తూ వాళ్ళు అడిగిన ఆ కోరికను తీర్చే బాధ్యత ఖచ్చితంగా వాళ్ళ నుండి తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. జల్లికట్టు మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడతాయని సినీ హీరో మంచు మనోజ్ అన్నారు. మంచు మనోజ్ చంద్రగిరిలో జరిగిన జల్లికట్టు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదివారం నాడు పాల్గొన్నారు. ముందుగా జల్లికట్టు కార్యక్రమానికి చేరుకున్న మంచు మనోజ్కు ఘన స్వాగతం లభించింది. అభిమానులు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి గజమాలలతో ఆహ్వానించారు. జల్లికట్టును వీక్షించిన అనంతరం మంచు మనోజ్ మాట్లాడుతూ జల్లికట్టు కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషకరంగా ఉందని తన హర్షం వ్యక్తం చేశారు. బ్రిటిష్ కాలం నుండి జల్లికట్టు జరుగుతోందని, చంద్రగిరిలో దాదాపుగా 20 సంవత్సరాలుగా జల్లికట్టు కార్యక్రమం జరుగుతోందని అన్నారు. జల్లికట్టును కులాలకు, పార్టీలకు అతీతంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఉత్సాహంగా పాల్గొనే యువకులు ఎటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా జరుపుకోవాలని సూచించారు. అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈసారి ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తయారు చేయించిన జూనియర్ ఎన్టీఆర్ నిలువెత్తు ప్రతిమ ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని కితాబిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా చంద్రగిరిలో జల్లికట్టుకి రావడం చాలా హ్యాపీగా ఉంది. పశువుల పండగ ఇది ఇప్పుడు ఆనవాయితీ కాదు, బ్రిటిష్ కాలం నుంచి వచ్చేది. ఫస్ట్ మా ఏరంగంపేటలో బ్రిటిష్ కాలం నుంచి జరిగేది. గత 20 సంవత్సరాలుగా ఇప్పుడు 20 సంవత్సరాలుగా చంద్రగిరిలో కూడా నడిపిస్తున్నారు. అండ్ ప్రతి ఒక్కరూ దీన్ని కులం, మతం అన్నీ మర్చిపోయి, పార్టీలు మర్చిపోయి అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకొని పోటీ పడే ఒక రోజు ఇది. అండ్ నా ఒకే విజ్ఞప్తి, ఇక్కడ పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరూ చాలా బాగా కష్టపడి దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. యూత్లో ఉన్న ప్రతి ఒక్కరికి నాదే ఒకటే చిన్నది, గొడవలు పడకండి, పోలీస్ మాట వినండి, దయచేసి లా అండ్ ఆర్డర్ పాటించండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి నగరాన్ని సుందరంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు. తిరుపతి నగరంలోని స్కావెంజర్స్ కాలనీలో జరుగుతున్న పారిశుధ్య, సుందరీకరణ పనులను ఆదివారం మధ్యాహ్నం కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తిరుపతి నగరాన్ని సుందరంగా, పరిశుభ్రంగా ఉంచేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామన్నారు. ఇటీవల వార్డుల్లో తనిఖీల్లో భాగంగా స్కావెంజర్స్ కాలనీలో పరిశీలించాలని అన్నారు. అక్కడ ప్రజల వద్ద సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా అన్ని ఇళ్లకు అందమైన చిత్రాలను వేయిస్తున్నామన్నారు. అలాగే డ్రైనేజీ కాలువలు సరిగా లేవని, త్రాగునీరు సకాలంలో సరఫరా చేయాలని కోరారని తెలిపారు. డ్రైనేజీ కాలువల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామన్నారు. స్కావెంజర్స్ కాలనీని ఒక అందమైన కాలనీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. అలాగే నగరంలో కూడా పలు ప్రాంతాల్లో సుందరీకరణ పనులు చేస్తున్నామని, ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరిస్తున్నామని తెలిపారు. తాము చేసే పనులకు ప్రజలు కూడా సహకరిస్తే నగరాన్ని మరింత సుందరంగా, పరిశుభ్రంగా మార్చేందుకు వీలుంటుందని అన్నారు. ప్రజల సహకారంతో స్వచ్ఛ సర్వేక్షణలో ఉత్తమ ఫలితాలు సాధిస్తామన్నారు. కమిషనర్ వెంట డిఈ రాజు తదితరులు ఉన్నారు. నేను ఈ స్కావెంజర్స్ కాలనీకి మార్నింగ్ విజిట్లో ఒకరోజు విజిట్ చేయడం జరిగింది. సో అప్పుడు శానిటేషన్ పరంగా కానీ, బ్యూటిఫికేషన్, ఎస్పెషల్లీ మనకు స్వచ్ఛ సర్వేక్షణ కూడా వస్తుంది. అండ్ ముఖ్యంగా స్కావెంజర్స్ కాలనీలో చాలామంది శానిటేషన్ వర్కర్స్ ఉంటారు. సో దానికోసం అనేసి ఇది బ్యూటిఫై చేయాలనే ఉద్దేశంతో డిఫరెంట్ థీమ్స్తో పెయింటింగ్స్ అనేవి చేయించడము, అలాగే ఇంటింటికి డోర్ టు డోర్ ఆటో వస్తుందా లేదా చెక్ చేసి వాటర్ సప్లై, వాటర్ రెగ్యులర్గా వస్తుందా లేదా, అండ్ ముఖ్యంగా డ్రైన్ క్లీనింగ్ సరిగ్గా లేదు. సో దానిపైన కూడా కొంచెం ఎక్స్పాండ్ చేసి డ్రైన్ క్లీనింగ్ కూడా చేయడం జరుగుతుంది. సో ఏరియాస్ అన్ని స్కావెంజర్స్ కాలనీ ఎస్పెషల్లీ ఫోకస్ చేసేసి బ్యూటిఫికేషన్, ఇండ్లు పాత పడిపోయిన పెయింటింగ్ ఇలా ఉండడం వల్ల మనము బ్యూటిఫికేషన్ వర్క్ టేకప్ చేయడం జరిగింది. ఈ బ్యూటిఫికేషన్ అయితే వాళ్ళే కొన్ని మా ఇంట్లో లోపల వరకు కూడా థీమ్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని అడగడం జరిగింది.
కానీ అన్నిటికంటే ముఖ్యంగా జీవీపీస్ రాకోకుండా ఉండడం, దానిపైన కూడా డోర్ టు డోర్ కలెక్షన్ సెగ్రిగేషన్ పైన ఫోకస్ చేయాలి. ఇంకా గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో అవి లేకోకుండా ఫోకస్ చేయడము అనేది ప్రియారిటీ. మార్చి నెల 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు 3 రోజుల పాటు చిత్తూరు నగరంలో నిర్వహించనున్న శ్రీ పొన్నియమ్మ ఆలయ మహాకుంభాభిషేకాన్ని జయప్రదం చేయాలని ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు సతీమణి డాక్టర్ సీకే లావణ్య బాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు డాక్టర్ సీకే లావణ్య ఆదివారం ఉదయం చిత్తూరులోని పొన్నియమ్మ వారి ఆలయంలో ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. వివిధ కారణాలతో గత 1.5 పుష్కర కాలంగా ఆలయ మహాకుంభాభిషేకాన్ని చేపట్టలేకపోయామన్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు సానుకూలంగా ఉన్నందున మార్చి నెల 15వ తేదీ నుండి 3 రోజుల పాటు మహాకుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించదలపెట్టినట్లు వెల్లడించారు. అందులో భాగంగా వచ్చే నెల 2వ తేదీన బాలాలయ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం 15వ తేదీన ఉదయం కుంభాభిషేకానికి అంకురార్పణ జరుగుతుందన్నారు. అదేవిధంగా సహస్రమోదక గణపతి హోమం, సుమంగళి పూజ, ప్రథమ ద్వితీయ కాల పూజ తదితర కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా వస్తున్న ఋత్వికులు, సీనియర్ అర్చకులతో కలిసి స్థానిక అర్చకులు ఈ మహాకుంభాభిషేక మహోత్సవాన్ని చేపట్టుతున్నట్లు వెల్లడించారు. కాగా ఈ సమావేశంలో ఆలయ కమిటీ ప్రతినిధులు వెంకటేష్, హేమంత్ కుమార్, గుణశేఖర్, హేమారెడ్డి, సత్య, సుబ్బు, సిఆర్సి రవి తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల మార్చి 15వ తేదీ అమ్మవారికి మహాకుంభాభిషేకం చేయాలి అని నిర్ణయించింది. అంటే ఒక నెల టైం ఉంది ఇంకా. అంటే ప్రజలందరికీ కూడా తెలియజేయడం వల్ల ఈ 3వ తేదీ అంటే మార్చి 3వ తేదీ అమ్మవారికి 2వ తేదీ బాలాలయం చేయటం జరిగింది. అమ్మవారికి అంటే పైన గోపురం పైన నుంచి ఇంకా ఏమేమి మరమ్మతులు ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ ఉంటాము. 15వ తేదీ అమ్మవారికి కుంభాభిషేకం చేస్తాము. 2016 అంటే ఒక పుష్కరం ప్లస్ దాని తర్వాత ఒక అర పుష్కరం కూడా అయిపోయింది. కుంభాభిషేకం జరిగి మధ్యలో వివిధ కారణాలు, కరోనా కావచ్చు, ఇవన్నీ రావటము, మధ్యలో కొన్ని ఇబ్బందుల వల్ల చేయలేకపోయింది. ఇప్పుడు అమ్మవారికి ఈ కార్యక్రమం చేయాలి అని కమిటీ సభ్యులు, అట్లే వంశపారంపర్య ధర్మకర్త కుటుంబాలు, మరి ప్రజలందరూ కూడా కోరడం విధంగా మనం 15వ తేదీ డేట్ ఫిక్స్ చేసుకున్నాం. 3 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. 15వ తేదీ సాయంత్రం కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. 16 పొద్దున సాయంత్రం, 17వ తేదీ పొద్దున 9 గంటలకి అమ్మవారికి కుంభాభిషేకం. ఇక్కడ ఈ 15వ తేదీ నుంచి గణపతికి సహస్ర మోదక గణపతి హోమం జరుగుతూ ఉంది. అమ్మవారికి నవావరణంగా నవచండీ హోమం, నవావరణ పూజ, శ్రీచక్రార్చన ఇవన్నీ కూడా ఉంటాయి. మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామికి శత్రు సంహారక త్రిశతి పూజ, హోమం ఉంటాయి. ఇంకా దుర్గా మనం చండీ చేస్తున్నాం కాబట్టి మిగతా అమ్మవారికి సంబంధించిన పూజా కార్యక్రమాలన్నీ కూడా దాంట్లో కవర్ అవుతాయి. ఇంకా గోపు పూజ, అశ్వ పూజ, బాల పూజ, దంపతి పూజ, సుమంగళి పూజ, ఇవన్నీ వివిధ కార్యక్రమాలు ఉన్నాయి. ఆ లిస్ట్లో మొత్తము కూడా మీకు బాలాలయం తర్వాత మళ్ళీ మీకు అన్నీ కూడా వివరంగా తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రజలందరినీ కూడా, ముఖ్యంగా చిత్తూరు వాస్తవ్యులందరినీ, అంటే మన గ్రామ దేవత సంబంధించిన పూజా కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు, ఈ ఊర్లో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా, భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి కృపాకటాక్షాలు పాల్గొనాలని, అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు పొందాలని ముందుగానే ఒక నెలకు ముందుగానే తెలియజేస్తున్నాము. అంటే బయట ప్రాంతం నుంచి వచ్చే మన ఊరి ఆడబడుచులు కానివ్వండి, మిగతా కుటుంబం వాళ్ళు కానివ్వండి, రావడానికి అవకాశం ఉంటుంది. ముందుగా తెలిస్తే ఈ కార్యక్రమాలు వివరాలని కూడా తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా, పత్రికా విలేకరులందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి. అంటే ఇక్కడ చిన్న ప్రాంతము, అంటే ట్రాఫిక్ కూడా ఇబ్బంది ఉంటుంది. ప్లస్ మన కార్యక్రమాల వివరాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమం ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేస్తాం. దీనికన్నిటికీ కూడా మీ సహాయ సహకారాలు కూడా ఉండాలి. మీరు ఏదైనా సజెషన్, మీరు సూచనలు చేస్తే తప్పకుండా మనమందరము కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. మన అమ్మవారి యొక్క కుంభాభిషేకం, మరి అది కూడా ఈసారి మహాకుంభం జరుగుతూ ఉంది, మనకి అందరికీ కూడా తెలుసు. అట్లాంటి సందర్భంలో మనం కుంభాభిషేకానికి పెట్టుకున్న ముహూర్తం. సో మనమందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. సో ఇట్లాంటి కార్యక్రమాలు
ఎప్పుడో కానీ ఒకప్పుడు జరగవు. మరి ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొనాలని ప్రతి ఒక్కరు కూడా ఊళ్ళూరుతుంటారు. అట్లాంటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని అమ్మవారి భక్తులు మరి దానికి సహాయ సహకారాలు అందించేవాళ్ళు, ఇక్కడ వాలంటీర్లుగా చేసేవాళ్ళు అందరూ కూడా ఇక్కడ ముఖ్యంగా వాళ్ళ యొక్క పాత్ర ఉంటుంది. సో ఎవరైతే హోమాల్లో కూర్చోగలుగుతారో వాళ్ళందరూ కూడా, అంటే ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది కార్యక్రమాలు. అంటే ఎప్పుడో దానికి చాలా నియమనిష్టలతో ఉంటాయి. వాటికి సహాయ సహకారాలు అందించాలి. ప్లస్ మీరు కూడా దానికి కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది. అంటే అందరూ ఒకేసారి వచ్చి మమ్మల్ని కూర్చోబెట్టండి అంటే కాదు, ముందుగా రిసర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళతో అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని అమ్మవారి యొక్క కటాక్షాలకు పాత్రలు కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర మంత్రి నారా లోకేష్కు రేణిగుంట విమానాశ్రయంలో ఎమ్మెల్యేలు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నెల్లూరు పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయానికి ఆదివారం ఉదయం రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మరియు ఆర్టీజీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, పులివర్తి నాని, గాలి భానుప్రకాష్ రెడ్డి, మురళీమోహన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. విమానాశ్రయం వెలుపల కార్యకర్తలను కలిశారు. అనంతరం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవడి వివాహ రిసెప్షన్కు రోడ్డు మార్గాన నెల్లూరుకు బయలుదేరి వెళ్లారు. అదేవిధంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రేణిగుంట విమానాశ్రయం నుంచి నెల్లూరుకు బయలుదేరి వెళ్లారు. త్వరలోనే కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో నూతన సముదాయంలో మరింత మంది భక్తులకు అన్నప్రసాదాల పంపిణీకి శ్రీకారం చుడుతున్నట్లు కాణిపాకం ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలియజేశారు. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. తమిళనాడు, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లోని అనేక మంది భక్తులు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయాలకు వచ్చే ప్రతి భక్తుడు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకునేందుకు కూడా తరలి వస్తుంటారు. భక్తులను దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు రుచికరమైన, నాణ్యమైన ఉచిత అన్నప్రసాదాన్ని అందజేస్తున్నారు. కాణిపాకం ఆలయ అధికారులు అందిస్తున్నటువంటి అన్నప్రసాదం చాలా రుచికరంగా ఉందని తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ఈ సందర్భంగా ఆలయ ఈవో పెంచల కిషోర్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న అన్నప్రసాద సముదాయంలో రోజు 2500 మందికి పైగా అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని, వీరి రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ అనుమతితో నూతన భవన సముదాయాన్ని త్వరలోనే ప్రారంభించడం జరుగుతుందని తెలియజేశారు. భక్తులు కూడా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారికి కానుకల రూపంలో విరాళాలు అందజేసి ఆలయ అభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరారు. ఈ సందర్భంగా భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాన్ని ఆయన పరిశీలించి భక్తులతో కలిసి ఆలయ ఈవో పెంచల కిషోర్ అన్నప్రసాదాలను స్వీకరించారు. వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నందు మనం రెగ్యులర్గా 2500 మందికి అన్నదానం జరుపుతూ ఉన్నాం. సో ఇక్కడ మనకి మేజర్గా మాకున్న కన్స్ట్రైంట్ దేవాలయం మేనేజ్మెంట్ తరఫున 180 మంది మాత్రమే ఒకసారి కూర్చోగలరు. సుమారుగా 2500 మంది ప్రతిరోజు ఇక్కడ అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా కొంత టైం ఒక్కొక్కరు సుమారుగా 40 నిమిషాలు అట్లా వెయిట్ చేయాల్సిన పరిస్థితుంది. దీన్ని అధిగమించాలంటే మాకు ఒక కొత్త క్యూ కాంప్లెక్స్ ఒకటి నిర్మాణానికి పర్మిషన్ తీసుకున్నాం. అది ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అవుతూ ఉంది. సెకండ్ ఫ్లోర్ కూడా పర్మిషన్ అడుగున్నారు. ఈఈ గారు మన కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ని అడుగున్నారు. ఆ పర్మిషన్ కూడా వచ్చేస్తే మనకి ఎట్ ఎ టైం 900 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించే అవకాశం ఉంటుంది.
అప్పుడు ఎక్కువ వెయిటింగ్ లేకుండా భక్తులు వెంటనే స్వామి దర్శనం చేసుకోవడం, అన్నప్రసాదం తీసుకొని వారి వారి ఊళ్ళకి వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది. దానికోసం మేము త్వరితగతిన పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అన్నప్రసాదం యొక్క టేస్ట్ విషయానికి వస్తే మిగతా మన అన్ని చోట్ల కంటే కూడా మన దగ్గర చాలా శుచిగా, శుభ్రంగా, చాలా అందరూ కూడా మెచ్చుకునే విధంగా తయారు చేసి మనం ప్రసాదం వితరణ జరుగుతూ ఉంది. దీనికి భక్తులు కూడా టేస్ట్ చేసిన వెంటనే మనకి అక్కడ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నాం. అదేవిధంగా పీరియాడికల్గా చెక్ చేసుకుంటూ క్వాలిటీ సరుకులు అందించడం, అదే కుక్స్ కానివ్వండి వాళ్ళు కానీ శుభ్రంగా అక్కడ వంట చేసి పెట్టడం వల్ల మనం ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయగలుగుతున్నాం. కాబట్టి భక్తులందరికీ కూడా ఈ మంచి సౌకర్యాన్ని మనం కాణిపాకం దేవస్థానంలో ఏర్పాటు చేస్తున్నాం. థ్యాంక్ యూ. శ్రీ మహాగణాధిపతయే నమః. యత్ర శ్రీ వరసిద్ధీశః కాణిపాకపురే స్థితః తత్రాన్నదానం సుకృతం సర్వసౌభాగ్యకారకం. ఎక్కడైతే స్వామివారు స్వయంభూగా వెలిసినటువంటి ఈ కాణిపాక క్షేత్రంలో అన్నదానం అత్యంత విశేష ఫలప్రదమైనటువంటిది. ఒకప్పట్లో రోజుకి 100 మందికి మాత్రమే అన్నదానం చేయగలిగే సామర్థ్యం నుండి ఈరోజు 2500 మందికి ప్రతిరోజు అన్నదానం చేసేటువంటి స్థాయికి అన్నదానం అభివృద్ధి చెందింది. దేవస్థానం భక్తులందరూ సహాయ సహకారాలతో, ఉభయదారుల సహకారాలతో అత్యద్భుతంగా జరుగుతోంది. రుచిగా, శుచిగా, పరిశుభ్రతతో చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఈ అన్నదానంలో ఎక్కువ మంది ఒకేసారి భోజనం చేయడానికి అవకాశం లేనందు కారణంగా కమిషనర్ వారి ఉత్తర్వుల మేరకు ఉత్తర్వులు తీసుకుని మళ్ళీ కొత్త నూతన అన్నదాన భవనాన్ని నిర్మించడం జరుగుతోంది. అది పూర్తయితే కనుక దాంట్లో ఒకేసారి 900 మంది భోజనం చేయగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి అన్నదాన భవనం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అది పూర్తయితే భక్తులకి చాలా సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో విరాళాలు విరివిగా ఇచ్చి అన్నదానం అత్యంత ఇంకా అద్భుతంగా జరిగేటటువంటి అవకాశాన్ని కలిగిస్తూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్నదానం మంచి కాణిపాక క్షేత్రంలో, స్వయంభూ క్షేత్రంలో ఎక్కడైనా సరే అన్నదానం చాలా విశేష ఫలప్రదమైనటువంటిది. భక్తులు ముందుగా చూసేది స్వామివారి యొక్క దర్శనము, తదుపరి ఆకలి తీరడానికి అన్నదానము. ఈ ప్రతి క్షేత్రంలో చాలా అత్యంత ఆవశ్యకమైనటువంటి విషయాలు. దాంట్లో స్వయంభూ క్షేత్రంలో అన్నదానం చేయడము, దానికి సహాయ సహకారాలు అందించడము కూడా ఎంతో విశేషమైన ఫలాన్ని కలిగిస్తుంది. కావున భక్తులందరూ కూడా విరివిగా విరాళాలు స్వామివారి అన్నదానానికి ఇవ్వాలని కోరుకుంటూ, స్వామివారి అనుగ్రహం అందరికీ ఉండాలని, ఎవరు కూడా కాణిపాక క్షేత్రం నుండి ఆకలితో తిరిగి వెళ్ళకూడదు అనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందరూ సహకారం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఊరు హైదరాబాద్ భోజనం చాలా బాగా పెట్టారు, చాలా బాగుంది. చాలా సుఖంగా ఉంది. అక్కడ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. భోజనం చాలా రుచికరంగా ఉంది. అన్ని పదార్థాలు పప్పు కూడా పచ్చడి పులుసు అన్నీ వేసి పెట్టుకున్నారు మంచిగాను. నా పేరు శంకర్రావు. గుంటూరు నుంచి వచ్చాము. ఇక్కడ భోజన వసతి కానీ వ్యవస్థ అయినా చాలా బాగుంది. భోజనంలో అది కూడా కాక వెజిటేరియన్ భోజనం చాలా బాగుంది అనమాట. పప్పు కానీ ఆ తర్వాత మధ్య కానీ చాలా బాగున్నాయి. ఇంకా క్లీనింగ్ విషయానికి వస్తే అది కూడా చాలా బాగుంది. చాలా బాగుందని నేను భావిస్తున్నాను. చాలా ధన్యవాదాలు. గుడి కానీ, గుడి ట్రస్ట్ కానీ, వాళ్ళ మేనేజ్మెంట్ కానీ అందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి ఇలా అన్నం చేయడం అనేది ఇది చాలా మంచిది. చాలా ధన్యవాదాలు. తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారులు శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. తిరుపతి కపిలతీర్థం రోడ్డులోని స్వర్గీయ కొత్తపల్లి ఆనందరావు కళాక్షేత్రంలో ఆదివారం రాయలసీమ రంగస్థలి కళాకారులు శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. సేవా నిరతులు, కళా పోషకులు, కళాకారులైన విద్వాన్ కస్పా పద్మనాభన్, బండి మధుసూదన్ రెడ్డి, వెంకటయ్యను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు భాష కీర్తిని నలదిశలా చాటిన గొప్ప రాజు శ్రీకృష్ణ దేవరాయలని కొనియాడారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి ఆముక్తమాల్యద పవిత్ర గ్రంథాన్ని రచించి తన సామ్రాజ్యంలో అష్టదిగ్గజ కవులను పోషించి కళా పోషకుడిగా తెలుగు జాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. ఆయన చిరస్మరణీయులని వారి సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేఎన్ రాజా, కొత్తపల్లి మునిరత్నం, సిద్ధేంద్ర శర్మ, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, శిల్పి వీరాచారి, చెన్నూరు సుబ్రహ్మణ్యం, భాస్కర్, హేమాద్రి, కొత్తపల్లి శంకరయ్య, జయరామయ్య, ప్రసాద్, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనకు ఉంది కాబట్టి అటువంటి కళారాధనలో భాగంగా మనం ఆయన యొక్క కీర్తిని కొనాడుతూ వారి యొక్క పేరుతో మనకు సన్మానాలు చేసుకోవడం అనేది చాలా గొప్పతనము. దానిలో భాగంగా ఈరోజు ముగ్గురు ప్రముఖులు, ముగ్గురు మంచి విద్వాంసులు, మంచి విద్యావంతులు, వారికి ఈరోజు మనము సన్మానం చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా మన విద్వాన్ కస్బా పద్మనాభ గారు, మన బండి మధుసూదన్ రెడ్డి గారు, మన వెంకటయ్య గారు, వీరికి ఈరోజు ఈ సన్మానం జరగడం నాకెంతో ఆనందంగా. కళా పోషకులు శ్రీకృష్ణదేవరాయలు గారి జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఈరోజు జయంతి కార్యక్రమాలు చేస్తున్నాము. దానిలో భాగంగానే ప్రముఖులు తిరుపతిలో కళాకారులు, కళా పోషకులు మన విద్వాన్ కస్బా పద్మనాభం గారిని, మధుసూదన్ రెడ్డి గారిని, వెంకటయ్య గారిని ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో వారిని సత్కరించి కృష్ణదేవరాయలు పురస్కారాన్ని అందించాము. ముఖ్యంగా కృష్ణదేవరాయలు గారు మన తెలుగు జాతిని దశ దిశ వ్యాప్తి చెందిన రాజు మన కృష్ణదేవరాయలు గారు. కృష్ణదేవరాయలు గారు కళా పోషకులు, అష్టదిగ్గజ కవులను పోషించిన మన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి దర్శనానికి అనేక పర్యాయాలు వచ్చి వజ్ర వైడూర్య కానుకలను అందించారు. అలాంటి మహానుభావుడు కృష్ణదేవరాయలు గారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని అముక్తమాల్య గ్రంథాన్ని రచించిన మహానుభావుడు కృష్ణదేవరాయలు గారు. ఆయన జయంతి సందర్భంగా ఈరోజు ఆయన స్మరించుకుంటూ ఈరోజు రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో జయంతోత్సవాలు జరుపుకుంటున్నాము. ఆ మహానుభావుడికి ఘన నివాళులర్పిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శ్రీకాళహస్తి సిపిఎం కార్యాలయంలో ఆదివారం వామపక్షాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ ట్రేడ్ యూనియన్, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కు నిధులు కేటాయించడంలో పూర్తిగా అన్యాయం చేసిందన్నారు. అసంఘటిత వ్యవసాయ కార్మికులకు దరిజేరని బడ్జెట్ ఇది అని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన హామీలలో భాగంగా వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి 50,000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పి మభ్యపెట్టారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ఏపీకి మొండి చేయి చూపిందన్నారు. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనమాల గురవయ్య, పుల్లయ్య, గంధమ్మణి, గురవయ్య, గోపి, రామచంద్రయ్య, చందమామల కోటయ్య తదితరులు పాల్గొన్నారు.
అసంఘటిత కార్మికులకి దరిచేరేటటువంటి పరిస్థితి అయితే లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్కి అప్పజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు విధులు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం మొండి చెయ్యి చూపించింది. దీనికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వామపక్ష పార్టీలకు ఉన్నటువంటి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గత వారం నుంచి ఈ దేశంలో రౌండ్ టేబుల్ సమావేశాలు, ఈ సమావేశాల అనంతరం కార్యక్రమాల్ని రూపొందించుకొని నిరసన కార్యక్రమాలు చేపట్టాలనేసి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలన్నీ పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని శ్రీకాళహస్తి పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉంది. మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులకి మొండి చేయి చూపించడమే కాకుండా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏవీ రానియకుండా చేయడం దుర్మార్గమైనటువంటి విషయం. దీనిపైన వామపక్ష పార్టీలు, ఈ బడ్జెట్ పైన వామపక్ష పార్టీలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. కేంద్ర బడ్జెట్ పైన వామపక్ష పార్టీల పిలుపు మేరకు శ్రీకాళహస్తిలో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. మీకు అందరికీ తెలుసు, ఈ బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైన ద్రోహం జరిగింది. ఏ విధమైనటువంటి ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో కేటాయింపులు అనేది పూర్తిగా అన్యాయం జరిగింది. గతంలో ప్రత్యేక హోదా ఇస్తామని అనేక రకాలుగా వెనకబడిన ప్రాంతాలకి, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి 50,000 కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని హామీలు ఇచ్చి ఈరోజు మొత్తము తీవ్రంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వము ఏపీకి అన్యాయం చేసింది. దీని మీద సిపిఎం పార్టీ, అదేవిధంగా వామపక్ష పార్టీలు సిపిఎం, ఫార్వర్డ్ బ్లాక్ అన్ని పార్టీలు కూడా ఈ బడ్జెట్ విధానాన్ని నిరసిస్తూ 14వ తేదీ నుంచి 25వ తేదీ వరకు దేశవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేయాలని పిలిపించాయి. శ్రీకాళహస్తి పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో శనివారం బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ 6 మందికి సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతూ వైద్యానికి ఆర్థిక స్తోమత లేని బాధితులు సాయం కోసం అర్థించగా స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సిఫార్సులతో ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం మంజూరైంది. శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన విజయ్ కుమార్ 2 లక్షల రూపాయలు, మురళి 1,63,395 రూపాయలు, అబ్దుల్ హఫీజ్ 55,250 రూపాయలు, తొట్టంబేడు మండలం ఈదులగుంటకు చెందిన సాయి కుమార్ 2,56,117 రూపాయలు, కుమార్ నాయుడు 58,471, ఏర్పేడు మండలానికి చెందిన రామచంద్రయ్య 2,53,109 రూపాయలు, రాజుల కండ్రకు చెందిన నాగరాజు 36,976 రూపాయలు, శ్రీకాళహస్తి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన చెంచు హర్షిని 33,319 రూపాయలు, సీఎం సహాయ నిధి కింద మొత్తం 10,56,637 రూపాయల చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. దాదాపు 10 లక్షల వరకు ఈరోజు సీఎం సహాయ నిధి కింద మంజూరు చేయడం జరిగిందని, అదేవిధంగా గతంలో కూడా 11 లక్షల రూపాయల వరకు నిధులు మంజూరు చేశామన్నారు. ఒక తండ్రిలాగా చూసుకుంటున్న సీఎంను, ఆయనను జీవితంలో ఎవరూ మరచిపోకూడదని తెలిపారు. బాధితులకు అండగా నిలబడిన బొజ్జల సుధీర్ రెడ్డిని ఈ సందర్భంగా ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో చెంచయ్య నాయుడు, మునిరాజు నాయుడు, మెన్నెల రవి, నెమళ్ళూరు బుజ్జి, బషీర్, అస్మత్, సుమతి, మునిరాజా యాదవ్, షఫీ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడుకి మనమందరం థ్యాంక్స్ చెప్పాలా. దగ్గర 10,50,000 ఇచ్చారు. పోయిన నెల కూడా దగ్గర 11-12 లక్షల దాకా ఇచ్చారు. ఆయన చూసుకున్నట్టు ఎవరు చూసుకోవట్లేదు. వీళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా, అంటే వాళ్ళు కష్టపడ్డారు బాగా, యాక్సిడెంట్లు అయింది వాళ్ళకి, అటువంటి వాళ్ళకందరికీ కూడా ఆయన సహాయం చేయడం చాలా గొప్పతనము. ఆయన జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదండి మీరందరూ కూడా. ఎందుకంటే రేపు పొద్దున కూడా మనకి ఒక తండ్రి మాదిరి ఆయన చూసుకుంటున్నాడు అందరినీ. వాళ్ళు చెప్పేది అదే కదా, రీఎంబర్స్మెంట్ అంటే సీఎం గారిది, దాని తర్వాత మళ్ళీ మీకు రావాల్సినవి అన్ని కూడా వస్తాయి. ఇంటికి అన్ని సరిపోయేటట్టు ఇస్తున్నారు ఆయన. ఒక కులము, మతము, అది ఇది పార్టీ కూడా చూడటం లేదు, ప్రతి ఒక్కరికి అందజేస్తున్నారు. ఆయనకి మనం ఎల్లవేళలా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నిద్రలేస్తే చాలా మంది ఇళ్లలో ఆయనకు దండం పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆయన వల్ల ఈరోజు ఎంతమందికో జీవితాలకి ఆయన ఆశా జ్యోతిగా వచ్చి ఇస్తున్నారు. ప్రతి దాంట్లో సహాయం చేస్తున్నారు. ఇంకా ఎన్నో చేస్తానని కూడా చెప్తున్నారు ఆయన. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తారని మేము అనుకుంటున్నాం. 25వ తేదీ వస్తారని సుధీర్ బాబు పిలిచి వచ్చారు. కాళహస్తిలో శివరాత్రికి వస్తానన్నారు. ఇద్దరు కూడా వస్తే తప్పకుండా
పట్టు వస్త్రాలు ఇచ్చేదానికి వస్తానన్నారు. కాబట్టి దానికోసం మనం అందరం వెయిట్ చేయాలి. ఆ రోజు వచ్చి మీరు అందరూ కూడా ఎవరెవరైతే ఆయన వల్ల లబ్ధి పొందారో వచ్చి మీరందరూ కూడా ఆయనకి చేసిన సహాయానికి మనం థ్యాంక్స్ చెప్పుకుంటే బాగుంటుంది. మనల్ని మర్చిపోయే వ్యక్తి కాదు ఆయన. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు. నాకు ఎమ్మెల్యే సుధీర్ సార్ కూడా ధన్యవాదములు. ఒకసారి నాకు జూన్ లో యాక్సిడెంట్ అయిపోయింది. యాక్సిడెంట్ లో నాకు బ్రెయిన్ సంబంధించి జరిగింది. అందువల్ల అయిపోయింది. ఇప్పుడు మొత్తం వచ్చి 2,56,117 రూపాయలు పంపించారు. ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు, ధన్యవాదాలు సుధీర్ గారు, ధన్యవాదాలు మేడం గారు. సుధీర్ అన్నకి బొందమ్మ గారికి నమస్కరించి మాట్లాడుతున్నాను. మా తమ్ముడికి కిడ్నీ ఆపరేషన్ జరిగిందండి. సో దానికి చాలా అమౌంట్ ఖర్చు అయింది మాకు. సో గౌరవ చంద్రబాబు గారు మాకు 2 lakhs రూపీస్ సీఎం రిలీఫ్ ఫండ్ తరఫున మాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమ్మగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ అండి. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య మరియు తిరుపతి బ్రాహ్మణ సమాజం సంయుక్త ఆధ్వర్యంలో 3వ రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. తిరుపతి బైరాగిపట్టెడలో గల వైఖానస ఆశ్రమ కళ్యాణ మండపం వేదికగా ఆదివారం ఉదయం 3వ రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని తిరుపతి బ్రాహ్మణ సమాజం ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో వేడుకగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల నుండి వివాహము కాగోరు యువతీ యువకులు మరియు వారి తల్లిదండ్రుల ద్వారా వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చి ఈ వివాహ పరిచయ వేదికలో వారి పేర్లను నమోదు చేసుకున్నారు. దాదాపు 500 మందికి పైగా ఈ వివాహ పరిచయ వేదికకు హాజరయ్యారు. అలాగే నేరుగా వివాహ పరిచయ వేదిక వద్దకే విచ్చేసిన వారికి కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ల సౌకర్యం కల్పించారు. అలాగే తిరుపతి బ్రాహ్మణ బంధువులకు ఆదివారం ఉదయం షష్ఠిపూర్తి, భీమరథ శాంతి మహోత్సవాలను కూడా నిర్వహించారు. అనేక మంది భీమరథ శాంతి మహోత్సవానికి నమోదు చేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివాహ పరిచయ వేదికకు సంబంధించిన యువతీ యువకుల సమాచారం గల పుస్తకాన్ని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి బ్రాహ్మణ పెద్దల సమక్షంలో ఆవిష్కరించి అందజేశారు. విశిష్ట అతిథిగా తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి హాజరయ్యారు. ఈ సమావేశంలో తిరుపతి బ్రాహ్మణ సమాజం ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి అజయ్ కుమార్తో పాటు కన్వీనర్లు వేదం హరిప్రసాద్, డాక్టర్ నొస్సం నరసింహాచార్య, భీమాస్ అశోక్, ముకుందాపురం మహేష్, గంగాధర్రావు, కొత్తపల్లి విజయ్ కుమార్, ఓవి రామశర్మ, సనత్ కుమార్, అక్షింతల నాగరాజు, సురభి మురళి, పాటిబండ మురళీ శర్మ, బ్రాహ్మణ విభాగం మహిళా కార్యదర్శి ఓవి సంధ్యారాణి, హరిణి, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తిరుపతి శాఖ సీనియర్ అసిస్టెంట్ పిఆర్ఎల్ కుమార్, కార్తిక్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాగా ఈ రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటరామరాజు, రాష్ట్ర కార్యదర్శి వాసుదేవరావు, తిరుపతి బ్రాహ్మణ సమాజం అధ్యక్షులు కెఆర్ వెంకటాచలం అలియాస్ భీమాస్ బాలాజీ, ఏపీబీఎస్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఐ కామేశ్వర ప్రసాద్, కోశాధికారి సింగరాజు ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు. అర్హులైన బ్రాహ్మణ యువతి యువకులు ఈ వివాహ పరిచయ వేదికలో వారి తల్లిదండ్రుల ద్వారా తమ పేర్లను నమోదు చేసుకుని సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం వివాహ పరిచయ వేదికకు హాజరైన వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ రోజున చక్కగా మనమంతా కూడా ఒక శ్రీకారం చుడుతున్నాం. వధూవరుడికి ప్రవంచన కార్యక్రమం జ్యోతిష్ శాస్త్రంలో వివాహిస్తుంది. ఇటువంటి సమయంలో బ్రాహ్మణ వధూవరుడికి కూడా ఒక ప్రవంచన వదిలించాలి అంటే ఇటువంటి సంస్థలు ఎంతో అధికంగా కృషి చేయాలి. విశేషంగా నేను మొన్న ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య, తిరుపతి బ్రాహ్మణ సమాజం ఈ రెండు కూడా నిర్వహిస్తున్నటువంటి ఒక మహాయజ్ఞం ఈ వివాహ పరిచయ వేదిక అనేటువంటిది నా అభిప్రాయం. బ్రాహ్మణ్యం అంతా కూడా ఏకత్రితం కావలసినటువంటి అవసరం ఎంతో ఉన్నది. ఈ రోజున దాన్ని గుర్తించి చతురాశ్రమ వ్యవస్థతో కూడినటువంటి ఈ బ్రాహ్మణ్య రక్షణ కోసమని వీరు దీక్ష తీసుకున్నారనే నేను చెప్తాను. ఇందులో ముఖ్యంగా బ్రహ్మచర్య పరిరక్షణ కోసం చెప్పేస్తారని వారు చక్కగా ఉపనయనాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ రోజున వివాహ వేదిక అనేటువంటిది గృహస్థాశ్రమ రక్షణ కోసం వారు తీసుకున్నటువంటి ఒక యజ్ఞం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే
ఇతర కార్యక్రమాల్లో షష్ఠి పూర్తి అనేటువంటిది వానప్రస్థానికి శ్రీకారం అని చెప్పవచ్చు. అదేవిధంగా శ్రీ కాంతి కామకోటి పీఠాధిపతులని, శృంగేరి పీఠాధిపతులని వీరందరినీ కూడా సేవించడం, గౌరవించడం, పూజించడం, వారు చెప్పినటువంటి మార్గంలో నడవడం అనేటువంటిది బ్రాహ్మణ్య రక్షణ కోసమని కనుక వీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ద్వారా యావత్ భూమండలంలో ఉండేటువంటి బ్రాహ్మణ్యానికి కూడా సంక్షేమం కలగాలి. ఆ విధంగా బ్రాహ్మణ్యానికి సంక్షేమం కలిగిన తద్వారా యావత్ విశ్వానికి మానవాళికి అంతటికి కూడా శ్రేయస్సు కలగాలి అని కోరుతున్నాను. కనుక ఈ రోజున నిర్వహిస్తున్నటువంటి ఈ వధూవర వివాహ వేదిక సఫలం కావాలి. ఇక్కడికి వచ్చిన వధువులు ఎంతమంది ఉన్నారో అందరికీ ఈ రోజు ఈ వేదిక ద్వారా వివాహం జరగాలి అని కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి బ్రాహ్మణ సమాజం, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య కలిసి నిర్వహిస్తున్నటువంటి వివాహ పరిచయ వేదికకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక మరియు తమిళనాడు ఈ రాష్ట్రాల నుంచి కూడా బ్రాహ్మణ బంధుమిత్రులందరూ అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతోంది. ఇంకా కూడా ఇప్పటికే దాదాపు 300 మంది పైగా వచ్చున్నారు, ఇంకా కూడా వస్తున్నారు. ఇప్పుడే వివాహ పరిచయ వేదిక బుక్ ఆవిష్కరణ జరిగింది. ఈ వివాహ పరిచయ వేదికలో స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా జరుగుతున్నవి. దాదాపు అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ లో 300కు పైగా అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ జరిగాయి. అలాగే ఈరోజు పొద్దున 6 గంటలకు షష్ఠి పూర్తి భీమరాజ శాంతి 10 మంది దంపతులకు నిర్వహించడం జరిగింది. దీనికి ఇంతగానో సహకరించినటువంటి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య మరియు తిరుపతి బ్రాహ్మణ సమాజం కలిసి చేసినటువంటి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. కాగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య, తిరుపతి బ్రాహ్మణ సమాజం సంయుక్తంగా రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం బైరాగిపట్టణలోని శ్రీ వైఖానస కళ్యాణ మండపంలో నిర్వహించగా ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొని పూజలు నిర్వహించారు. బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదికలో రిజిస్టర్ చేసుకున్న వారి వివరాల పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. కుటుంబ వ్యవస్థకు పెళ్లి ఒక పట్టుగొమ్మ అని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. సనాతన ధర్మాన్ని ఆచరించే బ్రాహ్మణులు ఆధునిక కాలానికి తగ్గట్టు వధూవరుల వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేసుకుని తమ అభిరుచులకు అనుగుణంగా తగిన వధూవరులను ఎంచుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో సంకటహర చతుర్థి వ్రతం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ముందుగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి స్వామి అమ్మవార్ల పల్లకిని ఆలయ అధికారులు, అర్చకులు భుజాలపై మోశారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో సంకటహర చతుర్థి వ్రతానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు ఉదయం 9 గంటలకల్లా తప్పక హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో పాటు నియోజకవర్గ, మండల స్థాయిలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నియోజకవర్గ, మండల స్థాయి అధికారులందరూ విధిగా హాజరు కావాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శ్రీ ధన్వంతరి మహాలక్ష్మి హోమంతో అందరికీ సంతోషం కలుగుతుందని పరిహోర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ చక్రపాణి అన్నారు. తిరుపతి ఇందిరానగర్ మైదానంలో ఆదివారం పరిహోర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో
టీటీడీ వారి సౌజన్యంతో శ్రీ ధన్వంతరి మహాలక్ష్మి హోమం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ప్రజలందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని పరహోర సేవా ఫౌండేషన్ 10వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ ధన్వంతరి, శ్రీ మహాలక్ష్మి విగ్రహాలను ప్రతిష్ఠించి హోమ క్రతువును నిర్వహించడం జరిగిందన్నారు. ఈ హోమ కార్యక్రమంలో ప్రజలు పాల్గొనడంతో పాటు తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి, వైష్ణవి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ మునిశేఖర్ యాదవ్, తిరుచానూరు వారాహి పీఠం నిర్వాహకులు స్వామీజీ రుద్రస్వామి, మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కేఎల్ వర్మ అతిథులుగా కార్యక్రమం నిర్వహించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి పట్టణంలో ప్రజలందరికీ ఆరోగ్యము, ఐశ్వర్యము, సమృద్ధిగా కలగాలి అన్న సంకల్పముతో ఆరోగ్య ప్రదాత అయినటువంటి శ్రీ ధన్వంతరి, అదేవిధంగా ఐశ్వర్యప్రదాయిని మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదము కోసము ధన్వంతరి మహాలక్ష్మి యాగము తలపెట్టడము అంటూ జరిగింది. ఈ ధన్వంతరి మహాలక్ష్మి యాగము అంటూ తిరుపతి నగరములో పరిహార సేవా సమితి ఫౌండేషన్ ఆధ్వర్యములో గత 10 సంవత్సరాలుగా చేస్తూ ఈ సంవత్సరము 10వ వార్షికోత్సవం సందర్భంగా ఇందిరా మైదానములో టుడా గ్రౌండ్స్ ఎదురుగా మనము చేసుకోవడం అన్నది జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో విశేషం ఏమి అంటే మహావిష్ణు స్వరూపమైనటువంటి శ్రీ ధన్వంతరి యొక్క ఆశీర్వాదము వలన ఆరోగ్య సమస్యలు మనకు తొలగుతాయి. అదేవిధంగా మహాలక్ష్మి అనుగ్రహం వలన అష్టైశ్వర్యాలు మనకు ప్రాప్తిస్తాయి. ఈ అష్టైశ్వర్యాలు మనం అనుభవించాలి అన్నా కానీ ఆరోగ్య ప్రదాత అయిన ధన్వంతరి యొక్క అనుగ్రహము ఎంతైనా అవసరము. ఈ కార్యక్రమము 10 సంవత్సరాలుగా మేము చేస్తూ ఉన్నటువంటిది. దీంట్లో ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నది తిరుమల తిరుపతి దేవస్థానముల వారి సహాయ సహకారములు మాకు ఎంతగానో లభిస్తూ ఉన్నాయి. వారికి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. వారికి శ్రీమన్నారాయణుడు స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామికి కోటి కోటి ప్రణామములు. ఈ ధన్వంతరి మహాలక్ష్మి యాగము అన్నటువంటిది ప్రతి సంవత్సరము ఇదే విధంగా ప్రజలందరికీ లోక కళ్యాణార్థము చేస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని భగవంతుడి ఆశీర్వాదము, ధన్వంతరి మహాలక్ష్మి యొక్క అనుగ్రహము పొందాలి అని మేము మరీ మరీ వేడుకుంటున్నాము. ఈ కార్యక్రమము సంపూర్ణంగా ఉచితము. ఎటువంటి ప్రవేశం రుసుము కానీ ఎటువంటి పైకమును చెల్లించాల్సిన అవసరం లేదు. లోక కళ్యాణార్థమే ఈ కార్యక్రమం చేస్తున్నాము. అందరూ పాల్గొనవచ్చు, అందరూ ఆహ్వానితులే. ప్రతి ఒక్కరూ మహాలక్ష్మి మరియు ధన్వంతరి యొక్క ఆశీర్వాదము చేత అందరూ తరించాలి అని మేము కోరుకుంటూ ఉన్నాము. ఓం నమో వెంకటేశాయ. సంకటహర చతుర్థి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలిసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. సుముఖస్య ఏకదంతస్య కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః. ఆదివారం సంకటహర చతుర్థి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలిసిన శ్రీ సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా సురేష్ స్వామి మాట్లాడుతూ మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహరి చతుర్థి వ్రతమని తెలిపారు. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అని, రెండోది సంకటహర చతుర్థి అని, పౌర్ణమి తరువాత వచ్చే 4వ రోజు చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతమంటారని తెలియజేశారు. సంకటాలను తొలగించే సంకటహర చతుర్థి రోజున వినాయక స్వామి వారికి పూజలు నిర్వహించడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు సురేష్ స్వామి, ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి, సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, డిపి ఆనంద్, మురళి, వాసు, వేలూరు పాపిరెడ్డి, కృష్ణయ్య, నాదముని రెడ్డి, విజయలక్ష్మి, శాంతి, వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశేషమైన సంకటహర చతుర్థి, వినాయకుడికి విశేషమైన చతుర్థి. ప్రతి నెల సాయం సంధ్య ప్రదోష కాలంలో గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంకటహర చతుర్థి అభిషేకము, పూజ, అర్చన అన్నీ చేస్తున్నాం. ఈ సంకల్పవర సిద్ధి వినాయకుడికి చేసి సంకటాన్ని పోగొట్టే ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం, ఆ మాదిరి ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యము, అనారోగ్యము అన్నీ కావాలని స్వామి దగ్గర కోరుకుంటాం. అన్నీ ఆయన తీరుస్తాడనే నమ్మకము ఈ ప్రదోష కాలంలో సాయం సంధ్యా వేళలో. ఈరోజు విశేషం ఏమంటే తై నెల మాఘమాసము ఆదివారం, సూర్యుడికి విశేషం ఆదివారం. మాఘమాసం తెలుగు వాళ్ళకి విశేషం. ఆ మాదిరి మాఘమాసము తై నెల అంత విశేషమైన రోజులో సాయం సంధ్యా ప్రదోష సమయంలో
సంకటహర చతుర్థి. అందరికీ ఒక్కొక్క సంకటాన్ని పోగొట్టి ఇంకా ఆయుష్, ఆరోగ్యం, ఆనందం అన్నీ ఇవ్వాలని ఆ సంకల్పవర సిద్ధి వినాయకుని ప్రార్థిస్తూ ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా శ్రీకృష్ణదేవరాయలు 555వ జయంతి వేడుకలు. రాయలవారి విగ్రహాలకు, చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన ప్రజా సంఘాలు, నాయకులు. వివాహ పరిచయ వేదికలే పెళ్లి లోగిళ్లు. తిరుపతి రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదికలో ప్రత్యేక పూజల్లో పాల్గొని వధూవరుల వివరాల పుస్తకాన్ని ఆవిష్కరించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ఫిబ్రవరి 21వ తేదీ నుండి శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. ఆర్డీఓ, డీఎస్పీ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆలయ ఈవో బాపిరెడ్డి. త్వరలో నూతన భవనంలో మరింత మంది భక్తులకు అందుబాటులోకి అన్నప్రసాదాలు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఈవో పెంచల కిషోర్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.